బలములేని చిట్టి చీమలు లెఫ్ట్ రైట్ లెఫ్ట్, బుద్ధి కలిగి నడుచుకొనేను. వావ్ వావ్ వావ్. ఈరోజు నేను మీకు చీమ గురించి చెప్పాలనుకుంటున్నాను. చీమ చిన్నది, బలహీనమైనది. అది జ్ఞానముతో జీవిస్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకెంత బలం ఉందో కాదు, నువ్వు ఎంత జ్ఞానంతో జీవిస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు అన్నదే ముఖ్యం. చీమ వేసవిలో పనిచేస్తుంది, ఎందుకంటే తర్వాత కష్టం వస్తుందని తెలుసు. ఇదే బైబిలికల్ ట్రూత్ అంటే. దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకోవద్దు. చీమకి బాస్ అనేవాడు ఉన్నాడు, కానీ అది పని ఆపదు. దేవుడు కోరేది కూడా అదే, సెల్ఫ్ డిసిప్లైన్, ఆత్మ నియంత్రణ ముఖ్యమని. సామెతలు 6లో స్పష్టంగా చెప్తుంది, సోమరా చీమని చూడు అని. అంటే లేజీగా ఉండడం దేవునికి ఇష్టం లేదు అని. నేను నీకు జ్ఞానం ఇచ్చాను, సమయం ఇచ్చాను, అవకాశం ఇచ్చాను, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అని దేవుడు నిన్ను చూసి అడుగుతున్నాడు. చీమ బలహీనమైనది, కానీ జ్ఞానంతో బ్రతుకుతుంది. నువ్వు దేవుని జ్ఞానం ఉపయోగిస్తే నీ జీవితం కూడా స్థిరంగా, ఆశీర్వాదంగా మారుతుంది. షలోమ్.